నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బరాబర్ ప్రేమిస్తా చిత్ర బృందం సందడి చేసింది. నగరంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్ర దర్శకుడు సంపత్ రుద్ర, హీరో చంద్రహాస్, హీరోయిన్ మేఘనా ముఖర్జీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ చిత్రాన్ని ఆదరించాలని వారు ప్రేక్షకులను కోరారు. ఇదివరకు వచ్చిన ప్రేమ కథలకు భిన్నంగా అన్ని రకాల ఎమోషన్లతో కూడిన అందమైన కథతో ఈ చిత్రాన్ని నిర్మించామని దర్శకుడు సంపత్ రుద్ర తెలిపారు. యువతకు మంచి సందేహాన్ని ఇచ్చేలా రూపొందించిన ఈ సినిమా షూటింగ్ దాదాపు తెలంగాణలోని ప్రధాన జిల్లాల్లోనే జరిపామన్నారు. సిసి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందని వివరించారు. ఇదే బ్యానర్ పై రాబోయే తమ తదుపరి చిత్రం షూటింగ్ దాదాపు 40% వరకు నిజామాబాద్ జిల్లాలోని అందమైన లొకేషన్లలోనే ప్లాన్ చేసుకుంటున్నట్లు డైరెక్టర్ సంపత్ రుద్ర స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఇంద్రకరణ్ తదితరులు పాల్గొన్నారు. అంటే కాలేజీలో కొంచెం లేట్ అవ్వడం వల్ల సో దానికి సారీ. దెన్ మై సెల్ఫ్ నేనేంటంటే సంపత్ రుద్ర నా పేరు. నేను ఇండస్ట్రీలో 15 years నుంచి ఉన్నాను. ఇంతకుముందు ఇష్టంగా అనే ఒక 2 సినిమాలు చూశాను. ఇది నా 3rd మూవీ. నేమ్ వచ్చి బరాబర్ ప్రేమిస్తా. హీరోగా చంద్రహాస్ గారు అండ్ తనకి 2వ సినిమా మేఘనా ముఖర్జీని బ్యానర్ నేమ్ వచ్చి సిసి క్రియేషన్స్ అండ్ ఏవిఆర్ మూవీ వండర్. సో దట్స్ ఇట్. మూవీ రిలీజ్ గురించి ఏంటంటే సినిమా మొత్తం అయిపోయింది. February 6th రోజు అంతా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో రిలీజ్ చేస్తున్నాము. సో ఏషియన్ త్రూ డిస్ట్రిబ్యూటర్ వచ్చి ఏషియన్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు తెలంగాణలో. 6th రోజు రిలీజ్ అవుతుంది. సినిమా గురించి ఏంటంటే ఇది ప్యూర్లీ తెలంగాణ సినిమా. ఒక రూరల్ తెలంగాణ విలేజ్ లో జరిగిన ఒక కథ. సో ఇట్స్ కంప్లీట్లీ రిలేటబుల్ టు కంప్లీట్ తెలంగాణ సినిమా. నేను కూడా తెలంగాణ మంచిది. షూటింగ్ కరీంనగర్ లో చేసాము, హైదరాబాద్ లో చేసాము, సంగారెడ్డిలో చేసాము, కేరళలో చేసాము. నిజామాబాద్ అనుకున్నాము, కొంచెం దూరం అవుతుందని ఇక్కడ ఇచ్చుకోల్ వరకు వచ్చి లొకేషన్ చూసి వెళ్ళాము. బట్ అది మాకు వర్కౌట్ అవ్వదు. బడ్జెట్ అరౌండ్ 4.5 CR. ఇనిషియల్లీ తను కూడా మన సినిమాలో క్యారెక్టర్ చేశారు. తనే డిచ్కోల్ దగ్గర కొన్ని లొకేషన్ చూపించారు. ఐ మీన్ ఏరియా నాకు ఐడియా లేదు. ఆ కొలబెన్ చేస్తే అక్కడ గ్రీనరీ ఉంటుంది కంప్లీట్ డౌన్కి వెళ్ళాక. అక్కడ లొకేషన్ చూసాం. బట్ అక్కడ ప్లాన్ చేసాం కానీ వర్కౌట్ అవ్వక దెన్ హైదరాబాద్ లోనే హనుమాన్ స్టూడియోస్ లో సెట్ చేసి అక్కడ షూట్ చేసాం. ముందుగా ఇక్కడ మన నిజామాబాద్ లో కాలేజెస్ తిరుగుతున్న టైంలో వాళ్ళు కొంచెం అక్కడ వాళ్ళతో ఇంట్రాక్షన్ ఎక్కువ ప్రేమ చూపించేసరికి ఫాస్ట్ గా రాలేకపోయారు. అంత గట్టిగా ప్రేమ చూపిస్తారని నాకు అర్థమైంది. అండ్ చాలా హ్యాపీగా ఉంది నిజామాబాద్ ఈ రోజు ఇలాగా వచ్చి మా సినిమా వచ్చి మాట్లాడుతున్నందుకు. లాస్ట్ టైం నిజామాబాద్ నుంచి నా ఫస్ట్ ఫిల్మ్ కి మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఈసారి మీరు కూడా పెద్ద సంస్థ మాకు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు, ఏషియన్ మూవీస్. మూవీ పేరు బరాబర్ ప్రేమిస్తా. February 6th రిలీజ్ అవబోతుంది. ఆల్రెడీ ప్రమోషన్స్ చాలా మంచిగా జరుగుతున్నాయి అండ్ ప్రజల్లోకి వెళ్ళింది. దానికి చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా నాకు ఇంకా సపోర్ట్ చేసి నిజామాబాద్ లో కలెక్షన్స్ ఎక్కువ వచ్చేలా చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అందరికీ. ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్. Firstly, thank you for waiting for us. It really means a lot that you guys are supporting us. Andariki namaskaram. Idi na Motali film and I am so happy to be here in Nizamabad with all of you. Barabar Premistha chala manchi film and it is going to release on 6th Feb. 6 is my lucky number, so I hope this film is lucky for me. And thank you all for being here today. అని చెప్పేసి వాళ్ళని స్ట్రెస్ చేస్తారు. సో అది మనకి స్టోరీకి బాగా యాక్ట్ అయింది అనమాట. అంతేకాదు నిజామాబాద్ నుంచి కూడా ఏమైనా చేయండి. తప్పకుండా సార్, తప్పకుండా. అది డైరెక్టర్ చేతిలో ఉంటుంది. ఆయన ఎక్కడ చెప్తుంది నేను అక్కడ. బట్ ఐమ్ షూర్ మీరు అడిగారు కదా, డైరెక్టర్ గారు మైండ్ లో ఉంటుంది. నెక్స్ట్ టైం మనం చేస్తే నిజామాబాద్ తప్పకుండా అండి. నిజామాబాద్ లో మంచి లొకేషన్స్ ఉంటాయి. దానివల్ల మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము
దాని దగ్గరికి ఏం చేస్తే బాగుంటుంది అనేది సినిమా చూస్తే అర్థమవుతుంది. మా ట్రైలర్ లో టీజర్ లో ఉంది. అది హీరోయిన్ తెలంగాణ ఇక్కడ కల్లోకి వస్తావు మ్యూజిక్ ఎవరు బ్రదర్? ఇక్కడ ఆనంద్ ధ్రువన్ సార్ ఇప్పుడు చాలా ఫేమస్ అవుతున్నారు. ఆయన నాట్ ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్, లిరిక్స్ రాస్తారు అండ్ సాంగ్స్ పాడతారు సింగర్ గా. సో ఆనంద్ ధ్రువన్ మ్యూజిక్ డైరెక్టర్ బరాబర్. నౌ షీ ఇస్ టేకింగ్ So this was my dialogue towards Chandu. ఇది కళ్ళకొస్తా, ఇది ఇక్కడ యాదికి వస్తావు ఇది ఇక్కడ యాదకొస్తా, ఇది కళ్ళకొస్తా, ఇది ప్రాణమే కూర్చున్నా. సంథింగ్ సప్లై లేదు సార్, టెన్షన్ పడకండి. సంథింగ్ I'm very so meeting new people is new to me. I try my best. So please ఇక్కడ మీ నేటివ్ bear with me. నేటివ్ ప్లేస్ ఎక్కడ? Mumbai. కొంచెం learning sir. నేను నెక్స్ట్ ఫిల్మ్ సెగ్మెంట్ అంటే Next film, there is something happening, hopefully in Telugu and one in Hindi.